హలో అండి, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజైతే నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన. ఇక్కడ నుండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అందుకని నేను మందమరికి మేము మా చిన్నక్క వాళ్ళు వాళ్ళ కూతురు అందరం కలిసి మా మందమరి నుండి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. వీళ్ళు ఉండేదైతే సింగరేణి క్వార్టర్స్. చాలా ప్రశాంతంగా వాతావరణం ఉంటుంది. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, మామిడి చెట్లు అన్నీ క్వార్టర్లలో. ఏళ్ళ తరబడి పెంచిన చెట్లు ఉంటాయి, పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉంటాయి, చాలా కాయలు కూడా కాస్తాయి. వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడైతే. ఇక్కడ నుండి అయితే మేము బయలుదేరుతున్నాము. ఇప్పుడు మేము ఎందుకు వెళ్తున్నామంటే స్పెషల్ ప్రోగ్రామ్ ఉంది ఈరోజైతే. అది ఏంటిదంటే మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకే అర్థమైపోతుంది. చూడండి, చూపిస్తా. ఇక్కడ చూడండి, అన్ని వంటలు అయితే మా మరదలు వాళ్ళు చేస్తున్నారు. చక్కచక్క రెడీ అవుతున్నాయి వంటలన్నీ. ఈరోజైతే చాలా రకాల వెరైటీలు చేస్తామండి. నాన్ వెజ్ ఐటము, వెజ్ ఐటము అన్నీ చేస్తామండి ఈరోజైతే. అది ఎందుకంటే ఈరోజు మా నాన్నగారు చనిపోయి 16 సంవత్సరాలు అవుతుందండి. తనకి ఇష్టమైనవి అన్నీ చేస్తాము ఈరోజు తిథి అండి. మా నాన్నగారు ఏ రోజైతే చనిపోయిండో అదే తిథి రోజు మేము చేస్తాము. ఇలాగా బియ్యం ఇస్తాము అయ్యగారు వాళ్ళకి. అందరు కలిసి వంటలన్నీ అయితే కంప్లీట్ చేస్తున్నారు. 1 ఇయర్కి ఒకసారి ఇలా చేస్తాం కాబట్టి అందరు వస్తారండి. మా నాన్నతను అందరూ, మా అక్క చెల్లెలు, అన్నదమ్ములు, అందరు మా పిల్లలు వాళ్ళు కూడా వస్తారు. కానీ ఈసారి మాత్రం చాలామంది రాలేదండి. మా అక్క వాళ్ళ కొడుకులు, కూతుర్లు, అందరు పిల్లలతో సహా అందరు వచ్చేవాళ్ళు. ఈసారి మాత్రం కొంచెం తక్కువ వచ్చిండ్రు. పూజ అయితే స్టార్ట్ అయిందండి. పూజా కార్యక్రమం అయితే మొదలవుతుంది. బంధువులందరూ కూడా వచ్చిండ్రు. ఇక్కడ కనిపిస్తున్నాడు చూడండి, ఈ అబ్బాయి అయితే మా నాన్నకు రెండో మనవడు, మనవరాలు వాళ్ళ అబ్బాయి. ఇతను ఒక్కరే వచ్చిండ్రు. చాలా మంది ఈ ఇయర్ మేము ఇట్లా కలుసుకునేది అందరము, కానీ ఈసారి మాత్రం రాలేదు పిల్లలందరూ. మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరుండే మా పెద్దమ్మ. ఇక్కడ కనిపిస్తుంది మా బాబాయ్. ఇలా బియ్యం ఇస్తామండి అయ్యగారులకు. ఆ బియ్యం అన్ని చదువుతూ ఉన్నాను. బియ్యము, కూరగాయలు, పప్పు, ఉప్పు, చింతపండు, కూరగాయలు అన్నీ మిక్స్ చేసి అయ్యగారులకు ఇస్తామండి. అదైతే మా అక్క మా చెల్లె వాళ్ళు చదువుతున్నారు. పంతులు అయితే వచ్చేసిండ్రు, అన్నీ రెడీ పెట్టిండ్రు. పూజ అయితే చేస్తున్నాడు. గుండెల నిండా ఎంతో బాధ పెట్టుకొని అయినా కూడా సంతోషంగా ఇలా జరుపుకుంటామండి. ఎందుకంటే మా నాన్నగారికి మేము ఏడవడం అస్సలు ఇష్టం ఉండదు. మేము 4 అమ్మాయిలము, 2 అబ్బాయిలు. అయినా మా నాన్నగారు అయితే ఎంతో సంతోషంగా చూసుకునేవాడు. చాలా ఇష్టంగా ఉంచుకునేది. ఒక్కరోజు చూసుకునేది, ఒక్కరోజు కూడా ఏడిపించేవాడు కాదు. అంత మంచోళ్ళన దేవుడు తొందరనే తీసుకుపోతాడు అని మాకు అనిపిస్తుంది. పుష్పం దేవతాభ్యో నమః పుష్పమాలాం సమర్పయామి అక్షతరూపం సమర్పయామి దేవతాభ్యో నమః పుష్పం దేవతాభ్యో సమర్పయామి. ఫలం తీసుకోండి, ఒక అరటి ఫలం తీసుకోండి, పొట్టు ఇచ్చండి. అది ఓకే, మొత్తం దేవతాభ్యో నమః. ఇక్కడ ఇందులో తర్వాత
పూజ అయితే మా తమ్ముళ్ళు ఇద్దరు ఎంతో నిష్టగా చేస్తారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా 3 చాట్లల్లో పప్పు, ఉప్పు, చింతపండు అవన్నీ కూడా అయ్యగారికి ఇస్తారు. ఇక్కడ అక్షంతలు వేస్తున్నది మా బాబాయి, పక్కన కూర్చున్న వాళ్ళు మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి. 3 ఎందుకు పెడతారంటే 3 తరాల వాళ్ళకు ఇచ్చినట్టు, అలా మూడిట్లలో పెట్టడం మా సాంప్రదాయం. అట్లా అందరు ఎలా చేస్తారో మరి అది నాకైతే తెలియదు. అందరికి ఉందో లేదో ఇట్లా కామెంట్లో అయితే చెప్పండి. చూసినలా పంతులు అయితే ఎంత ఘనంగా ఊదిండండి శంఖము. పూజ అంతా కంప్లీట్ అయింది. బియ్యము, పప్పులు, ఉప్పులు, కూరగాయలన్నీ అయ్యగారికి ఇస్తున్నారు మా తమ్ముళ్ళు. వాళ్ళ చేతులతోనే దగ్గరుండి మరీ ఇవ్వాలి. ఇలాగే ప్రతి 1 ఇయర్కు ఇలాగే చేస్తామండి మేము. దీని తర్వాత అయ్యగారికి దక్షిణ ఇచ్చి అయ్యగారి ఆశీర్వాదం తీసుకుంటారు అందరము. మా దాంట్లోనైతే అందరం ఇలా చేయడం ఆనవాయితీ. ఇలా చేస్తే ఆత్మశాంతి ఉంటుందని కూడా మేమైతే నమ్ముతాము. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ అయ్యగారికి మాత్రము దక్షిణ ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు. అదేనండి ఇందాక చెప్పిన కదా అన్ని రకాల ఐటెం చేస్తామని. ఇవి ముద్దగారెలు అంటారండి. ముద్దగారెలు కూడా కంపల్సరీ చేస్తాం మేము. ఒక పక్క పూజ కంప్లీట్ అయింది, ఇంకొక సైడ్ ఏమో వంటలు కూడా కంప్లీట్ అవుతున్నాయి. పంతులైతే వెళ్ళిపోయిండు. మేమందరం ఇంటి సభ్యులు అందరము ఫోటో దగ్గర పువ్వులేసి దండం పెట్టుకుంటున్నాము. ఇదేనండి మా నాన్నగారికి తిథి అంటారు, బియ్యం ఇచ్చుడు అంటారు, రకరకాలుగా పిలుస్తారు. మేమైతే ప్రతి ఇయర్ ఇలా చేసుకుంటామండి. మీకు నచ్చినట్టయితే లైక్, షేరు, కామెంట్ చేయండి. ఇప్పుడు